భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాజకీయ వేడి పెరిగింది. సింగరేణి పరిరక్షణ, నూతన బొగ్గు గనుల ఏర్పాటే లక్ష్యంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా సభ చేపట్టారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సింగరేణి నష్టపోయిందని ఆరోపించారు. సింగరేణిని కాపాడేది బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు, మాట చెప్పింది భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో ఆక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో